ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దగ్గర దగ్గర 1000 ఇళ్ళ పైగా ఉన్నాయి. 1000 ఇళ్ళ పైగా నిర్మాణం చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు లేని పరిస్థితి కనపడతా ఉంది. ఇది పెద్ద సిటీ, ఇది ఒక పెద్ద పోలవరం కింద పెద్ద సిటీలా కట్టారు. కానీ ఇక్కడ ఈ గృహ నిర్మాణాలు ఇంకా పూర్తి అవ్వలేదు. మరి ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉంది ఇది. మరి చూడండి, ఇక్కడ ఇల్లు కొన్ని నిర్మాణం కూడా చేస్తున్నారు, పిల్లర్స్ వేసి. ఇవి ఇక్కడ మీకు అవి కనపడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు కూడా మరి తొందరగా దీని మీద, ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దీని మీద తొందరగా స్పందించాలి. ప్రజలు మరి ఆంధ్ర వాళ్ళకి మరి ఇక్కడ 1000 ఇళ్ళు ఉన్నాయి, పోలవరం డ్యామ్ కింద పోయినాయి. ప్రజలకు ఎవరైతున్నారో ముప్పటి ప్రాంతాలకి. ఓకే, ఇక్కడ మరి స్థానిక మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు అనేది మనం దీన్ని బట్టి మాట్లాడు. నా పేరు పొడేం నరేంద్ర కుమార్, ఆదివాసీ ఉద్యమ నేత. నేను పోలవరం ప్రాజెక్టు పోయిన గ్రామాలకి ఈ గృహ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా ఉపయోగం లేకుండా, నిరుపయోగం లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఎంత ప్రజాధనం, ప్రజల సొమ్ము కాబట్టి, ప్రజాధనం కాబట్టి దీని ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని పరిశీలించి ఎవరైతే ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళకి తక్షణమే ఈ నిర్మాణం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ముంపు ప్రాంతంలో బ్లాక్ వాటర్, అంటే బ్లాక్ వాటర్ మొత్తం కూడా బుర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, దుమ్మగూడెం, చర్ల ఈ ప్రాంతాల మొత్తం బ్లాక్ వాటర్ నిలబడుతుంది. మరి బ్లాక్ వాటర్ నిలబడితే ఇవన్నీ కూడా మునిగిపోతాయి.